ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే ప్రకటన ఏమిటి? దీనికి ఆప్షన్ 1 వచ్చేసి శాస్త్రీయ సూత్రాలు మొదట కనుగొనబడతాయి మరియు సాంకేతికత అనువర్తనం తర్వాత జరుగుతుంది. తర్వాత ఆప్షన్ 2 వచ్చేసి సైన్స్ ఓపెన్ ఎండ్ అన్వేషణ అయితే సాంకేతికత సాధారణ లక్ష్యం ఆధారితమైంది. స్టేట్మెంట్ 3 వచ్చేసి సాంకేతిక అనేది అధునాతన పరికరాల వినియోగాన్ని సూచిస్తుంది మరియు సైన్స్ అనేది ఎక్కువ సైద్ధాంతికంగా ఉంటుంది. అదేవిధంగా 4th వన్ వచ్చేసి సైన్స్ పురాతన మానవ నాగరికతలో భాగం కానీ సాంకేతిక సాపేక్షం అనమాట. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అనమాట. ఏంటిది? సైన్స్ అనేది ఓపెన్ ఎండ్ అన్వేషణ అయితే టెక్నాలజీ అనేది సాధారణంగా లక్ష్యం ఆధారిత టార్గెట్ ఓరియంటెడ్ అయిందని చెప్పేసి క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్రింది ఇవ్వబడిన సరైన స్టేట్మెంట్లను ఎంచుకోండి. నేషనల్ మ్యాప్ పాలసీ 2005లో ప్రకటించారు. స్టేట్మెంట్ 2 లాంబార్డ్ కన్ఫర్మ్ కోనిక్ ప్రొజెక్షన్ ఆధారంగా డిఫెన్స్ సిరీస్ మ్యాప్స్ ఏర్పాటైంది. అది స్టేట్మెంట్ 3 వచ్చేసి హిందూ మహాసముద్రం అలల సమాచారాన్ని అందించడంలో SOI సర్వే ఆఫ్ ఇండియా ముందంజలో ఉంది. స్టేట్మెంట్ 4 వచ్చేసి సర్వే ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నెట్వర్క్లను ఏర్పాటు చేయడం ద్వారా జియోయిడ్లు నిలువు డేటాను పునర్రచిస్తుంది. దీనికి ఆప్షన్స్ 1 లేదా 2 సరైనవి. తర్వాత రెండో ఆప్షన్ వచ్చేసి 3 లేదా 4 సరైనవి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1, 2 మరియు 4 సరైనవి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1, 2, 3, 4 సరైనవి. దీనికి ఆన్సర్ ఏంటి? మొత్తం సరైనవి, ఆల్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అనమాట. తర్వాత 78th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఇండియన్ నేషనల్ శాటిలైట్ ఇన్సాట్ యొక్క సంభావ్య అప్లికేషన్ ఏది? ఏ విద్యా టీవీల సేవ, ఆప్షన్ బి శాటిలైట్ ఎయిడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ, ఆప్షన్ సి వచ్చేసి సార్క్ ఉపగ్రహం వంటి జియో పాలిటిక్స్లో సహాయపడుతుంది. దీనికి కింద ఆప్షన్స్ ఏవి ఇచ్చారంటే 1 మరియు 2 కరెక్ట్, ఏ అండ్ బి కరెక్టు, బి అండ్ సి కరెక్ట్ అని ఆప్షన్ 2 ఇచ్చారు. ఆప్షన్ 3 వచ్చేసి ఏ మరియు సి మాత్రమే కరెక్టు. ఆప్షన్ 4 వచ్చేసి ఏబిసి కరెక్ట్ ఇచ్చారు అనమాట. దీనికి ఆన్సరు ఏబిసి కరెక్టు. క్రింది ప్రకటనలు పరిగణించండి. భారతీయ పేమెంట్ చట్టం విత్తనాన్ని సృష్టించే జీవక్రియకు భారతదేశంలో పేటెంట్ పొందవచ్చు. స్టేట్మెంట్ బి వచ్చేసి భారతదేశంలో మేధో సంపత్తి అపిలేట్ బోర్డు లేదు. స్టేట్మెంట్ సి మొక్కల రకాలు భారతదేశంలో పేటెంట్ పొందేందుకు అర్హులు కాదు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది లేదా ఏవి సరైనవి? ఆప్షన్ నెంబర్ 1 ఏ మరియు సి కరెక్ట్ అయినవి. ఆప్షన్ నెంబర్ 2 బి మరియు సి కరెక్ట్ అయినవి. ఆప్షన్ నెంబర్ 3 సి మాత్రమే కరెక్ట్ అయినవి. ఆప్షన్ 4 వచ్చేసి ఏబిసి 3 కరెక్ట్ అయినవి అని ఇచ్చారు. దీనికి కీ ప్రకారం ఆన్సర్ ఏంటంటే సి మాత్రమే కరెక్ట్ అయిందని చెప్పేసి ఇచ్చినారు. అంటే మొక్కల రకాలు భారతదేశంలో పేటెంట్ పొందేందుకు అర్హులు కారు అని ఇచ్చినారనమాట. గత అనుభవాల ద్వారా కృత్రిమ మేధస్సు, స్వీయ అభ్యాసం మరియు ముగింపు డ్రాయింగ్ సామర్థ్యాలతో ఏ తరం రోబోలు కొనుగోలు చేయబడ్డాయి? మొదటి తరం, రెండో తరం, మూడో తరం, 4వ తరం. దీనికి ఆన్సరు 3వ తరం రోబోట్స్. గత అనుభవాల ద్వారా కృత్రిమ మేధస్సు, స్వీయ అభ్యాసం మరియు ముగింపు డ్రాయింగ్ సామర్థ్యాలతో ఏ తరం రోబోలు కొనుగోలు చేయబడ్డాయి? 3వ తరం రోబోలకు అయితే కొనుగోలు చేయబడ్డాయట. మొదటి సర్వే మోటార్ యాక్టివేటెడ్ మరియు మైక్రో కంప్యూటర్ నియంత్రిత రోబోట్లు వాణిజ్యపరంగా ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? దీనికి ఆన్సర్ 1974, 1974లో. స్పేస్ డ్రాఫ్ట్ యాక్టివిటీస్ బిల్లు 2017లో క్రింది వాటిలో ఏది లక్షణం కాదు? ఆప్షన్ ఏ. స్టేట్మెంట్ ఏ వచ్చేసి ఇది అంతరిక్ష రంగంలో ప్రైవేట్ వ్యోమగాములను నియంత్రించడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ స్టేట్మెంట్ బి అంతరిక్ష సాంకేతికతలు, సేవలు మరియు పరికరాల స్వదేశీ ఉత్పత్తిలో మరింత ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి పర్యావరణ వ్యవస్థను రూపొందించడం. స్టేట్మెంట్ సి అంతరిక్ష రంగంలో అభివృద్ధి చెందిన సాంకేతికతలను భారతీయ పరిశ్రమలకు బదిలీ చేయడానికి ప్రోత్సహించింది. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మాత్రమే కరెక్టు. ఆప్షన్ బి, ఆప్షన్ సి ఏ మరియు సి, ఆప్షన్ 4 వచ్చేసి బి అండ్ సి. దీనికి ఆన్సర్ వచ్చేసి బి మరియు సి మాత్రము రాంగు. ఏ ఒకటే కరెక్ట్ అని అయితే ఉందన్నమాట. ఇది
డ్రాఫ్ట్ స్పేస్ యాక్టివిటీస్ బిల్ 2017 ఏ మాత్రం కరెక్ట్, బి మరియు సి అనేవి తప్పు. మన క్వశ్చన్ ఏమడిగారంటే ఏది లక్షణం కాదు అని ఇచ్చారనమాట. హ్యూమన్ స్పేస్ పాలసీ 2021కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఆప్షన్ ఏ, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ చే డిఓఎస్ చే తయారు చేయబడింది. ఆప్షన్ బి, ఇది మానవ అంతరిక్ష యాత్రలలో అంతర్జాతీయ భాగస్వాములతో సహకరించడానికి ప్రయత్నిస్తుంది. ఆప్షన్ సి, ఇది మీడియం ఎర్త్ ఆర్బిట్ MUOకి మానవ అంతరిక్ష యానాన్ని ప్రారంభించడాన్ని కలిగి ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి కింద దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన దాన్ని కనుగొనండి. ఏబి కరెక్టు, బీసీ కరెక్టు, ఏసీ కరెక్టు, ఏబిసి మొత్తం కరెక్ట్ అని ఇచ్చారు. దీంట్లో ఏ మరియు సి మాత్రమే కరెక్టు, అంటే ఆప్షన్ 1 అన్నమాట. గగనయాన్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరి కాదు? ఇది ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కింద భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ మానవ అంతరిక్ష విమాన మిషన్. ఆప్షన్ 2, ఇది తక్కువ భూమి కక్షకు మానవ అభివృద్ధి విమాన సామర్థ్యాన్ని ప్రదర్శించడం. ఆప్షన్ 3, ఇస్రో నాసా సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆప్షన్ 4, దీంతో అంతరిక్షంలోకి మనుషులను పంపిన 4వ దేశంగా భారత్ అవతరిస్తుంది. ఏది సరికాదని అడిగారు. దీంట్లో సరికానది వచ్చేసి ఇది మాత్రమే అనమాట. 3వది మాత్రమే సరికాదు, మిగిలినవన్నీ సరైనవి. డిజైన్ దశలో అమ్యునిషన్ కమ్ టార్బిడో కమ్ మిసైల్ బార్జ్ మోడలింగ్ టెస్టింగ్ ఎక్కడ జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలో జరిగిందనమాట. 2023లో ప్రపంచ సైనిక వ్యయంలో భారతదేశం ఏ స్థానాన్ని పొంది ఉంది? 2023లో ప్రపంచ సైనిక వ్యయంలో భారతదేశం 4వ స్థానాన్ని అయితే పొంది ఉంది. సముద్ర సంసిద్ధతను పరీక్షించడానికి తూర్పు తీరం వెంబడి భారత నావికాదళం నిర్వహించిన మెగా వ్యాయామం బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్ పేరు ఏమిటి? ప్రళయ అభ్యాస, ప్రళయ వరుణుడు, పూర్వీ లెహర్, ట్రోపెక్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి పూర్వీ లెహర్. భారతదేశం నుండి మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఫిలిప్పైన్స్, ఆప్షన్ బి వియత్నాం, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ 4 వచ్చేసి ఇండోనేషియా. దీనికి ఆన్సర్ ఫిలిప్పైన్స్. 5వ తరం కంప్యూటర్కు ఇతర తరం కంప్యూటర్లకు ఉన్న తేడా ఏమిటి? ఆప్షన్ 1 సాంకేతికత పురోగతి, ఆప్షన్ 2 శాస్త్రీయ కోడ్, ఆప్షన్ 3 ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కాదు, సాంకేతిక పురోగతి మాత్రమే. క్యాసెట్ టేప్ నుండి రికార్డు పొందడానికి ఏ యాక్సెస్ పద్ధతి ఉపయోగించబడుతుంది? ఆప్షన్ 1 డైరెక్ట్, ఆప్షన్ 2 సీక్వెన్షియల్, ఆప్షన్ 3 యాదృచ్ఛికంగా, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి ఆన్సరు సీక్వెన్షియల్గా. పైవన్నీ ఇచ్చారని చెప్పి పైవన్నీకి వెళ్ళే అవకాశం ఉంటుంది, చెక్ చేసుకుంటూ ఉండండి. క్యాసెట్ టేప్ నుంచి రికార్డు పొందడానికి ఏ యాక్సెస్ పద్ధతి ఉపయోగించబడుతుంది? సీక్వెన్షియల్ యాక్సెస్. కీబోర్డ్ ద్వారా కంప్యూటర్ వినియోగదారుని ప్రత్యక్ష సంభాషణలో ఏ రకమైన సిస్టమ్ ఉంచుతుంది? రియల్ టైమ్ ప్రాసెసింగ్, ఇంటరాక్టివ్ కంప్యూటర్, బ్యాచ్ ప్రాసెసింగ్, టైమ్ షేరింగ్. దీనికి వచ్చేసి ఇంటరాక్టివ్ కంప్యూటర్ దీనికి ఆన్సరు. రిమోట్ కంప్యూటర్ను కనెక్ట్ చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 పరికరం, ఆప్షన్ 2 డైలప్, ఆప్షన్ 3 డయాగ్నోస్టిక్, ఆప్షన్ 4 లాజిక్ సర్క్యూట్. దీనికి ఆన్సరు డయలప్. మీట్ వై GOI డేటా రక్షణ కోసం ఎవరి అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేయబడింది? జస్టిస్ BN శ్రీకృష్ణ, ఆప్షన్ 2 అరవింద్ పనగారియా, ఆప్షన్ 3 జస్టిస్ బాబ్డే, ఆప్షన్ 4 జస్టిస్ CP ఠాగూర్. దీనికి ఆన్సరు ఆప్షన్ నెంబర్ 1 జస్టిస్ BN శ్రీకృష్ణ. ఆధార్ ప్లాట్ఫామ్ డిజిటల్ సిగ్నేచర్ సర్వీసెస్ ప్రారంభించబడింది, దాన్ని ఏమని పేర్కొంటారు? ఆప్షన్ 1 డిజైన్ డెస్క్, ఆప్షన్ 2 ఈసైన్ డెస్క్, ఆప్షన్ 3 ఆన్లైన్ సైన్ డెస్క్, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబో. దీనికి ఆన్సర్ వచ్చేసి ఈసైన్ డెస్క్. డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్ బ్రాండ్ అంబాసిడర్గా నామినేట్ చేయబడిన IIT JEE టాపర్ పేరేం పేరు? దీనికి ఆన్సరు కృతి తివారీ. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో
క్రింది వాటిలో ఏవి చేర్చబడ్డాయి? ఆప్షన్ ఏ ఈ గవర్నెన్స్, స్టేట్మెంట్ బి అన్ని యూనివర్సిటీలలో వైఫై, స్టేట్మెంట్ సి ఐఐటి హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ స్వదేశీ ఉత్పత్తికి ప్రోత్సాహం, ఆప్షన్ డి విద్యార్థులకు ఉచిత టాబ్లెట్లను అందించడం, ఆప్షన్ ఈ గ్రామ స్థాయిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ. దీనికి ఆప్షన్ 1 వచ్చేసి ఏడిఈ కరెక్టు, ఆప్షన్ 2 వచ్చేసి ఏసీడిఈ కరెక్టు, ఆప్షన్ 3 వచ్చేసి ఏబిసిఈ కరెక్టు, ఆప్షన్ 4 వచ్చి పైవన్నీ కరెక్టు. దీనికి ఆన్సరు ఏబిసిఈ కరెక్టు. డి అనేది తప్పనమాట. బలమైన పాస్వర్డ్లు అవసరమయ్యే విధంగా సమాచార వ్యవస్థలను కాన్ఫిగర్ చేయాలి అనే ప్రకటన ఒక ఉదాహరణ. దేనికి ఉదాహరణ? ఆప్షన్ 1 భద్రతా ఆవశ్యకత, ఆప్షన్ 2 భద్రతా విధానం, ఆప్షన్ 3 భద్రతా లక్ష్యం, ఆప్షన్ 4 భద్రతా నియంత్రణ. దీనికి వచ్చేసి ఆప్షన్ 2 కరెక్ట్, భద్రతా విధానం. వీటిని గుర్తించడం కొరకు గుణాత్మక రిస్క్ అసెస్మెంట్ ఉపయోగించబడింది. ఆప్షన్ 1 బలహీనతలు, బెదిరింపులు మరియు ప్రతిచర్యలు, ఆప్షన్ 2 బలహీనతలు, బెదిరింపులు, ముప్పు సంభావ్యతలు మరియు ప్రతిచర్యలు, ఆప్షన్ 3 ఆస్తులు, రిస్కులు మరియు ఉపశమన ప్రణాళికలు, ఆప్షన్ 4 బలహీనతలు మరియు ప్రతిచర్యలు. దీనికి ఆన్సరు ఆప్షన్ 2 బలహీనతలు, బెదిరింపులు, ముప్పు సంభావ్యతలు మరియు ప్రతిచర్యలు. క్రింది వాటిలో ఏది న్యూక్లియర్ ప్లాంట్లలో మోడరేటర్గా ఉపయోగించబడుతుంది? ఆప్షన్ 1 ఉష్ణోగ్రతను తగ్గించడం, ఆప్షన్ 2 అణు ప్రతిచర్య నుండి వేడిని సంగ్రహించడం, ఆప్షన్ 3 ప్రతిచర్యను నియంత్రించడం, వేగంగా కదిలే న్యూట్రాన్లతో ఢీకొనడం వల్ల వాటి వేగాన్ని తగ్గించడం అనేది 4th ఆప్షన్గా ఉంది. దీనికి ఆన్సరు 4th ఆప్షన్, వేగంగా కదిలే న్యూట్రాన్లతో ఢీకొనడం వల్ల వాటి వేగాన్ని తగ్గించడం. 1 గ్రాము యురేనియం సుమారుగా దేనికి సమానమైన శక్తినిస్తుంది? దీనికి ఆన్సరు 4.5 టన్నుల హైగ్రేడ్ బొగ్గుకు సమానమైన శక్తిని అయితే ఉత్పత్తి చేస్తుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 101. ఒక భారీ కేంద్రకంలో 2 కాంతి కేంద్రాలుగా విభజించబడే ప్రక్రియను ఏమని పిలుస్తారు? విభజన, విచ్ఛిత్తి, ఫ్యూజన్, విచ్ఛిన్నం, విచ్ఛిత్తి. ఫెర్రైట్ పదార్థాన్ని ఫిస్సైల్స్ ఐసోటోపులుగా మార్చగల రియాక్టర్ని ఏమంటారు? పునరుత్పత్తి రియాక్టర్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మరియు వేడి నీటి రియాక్టర్. దీనికి ఆన్సరు పునరుత్పత్తి రియాక్టర్. లిక్విడ్ మెటల్ సర్క్యులేషన్ కోసం లిక్విడ్ మెటల్ కూల్డ్ రియాక్టర్లో ఈ క్రింది రకాల పంపు ఉపయోగించబడుతుంది? సెంట్రిఫ్యూగల్, రెసిప్రోకేషన్, అక్ష సంబంధ, విద్యుత్ అయస్కాంత. దీనికి ఆన్సర్ విద్యుత్ అయస్కాంత. ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ కింది అప్లికేషన్ కోసం ప్రెజరైజర్ని ఉపయోగిస్తుంది. ప్రైమరీ సర్క్యూట్లలో వివిధ లోడ్ల కింద స్థిరమైన పీడనాన్ని కొనసాగించడానికి, అధిక పీడనాన్ని ఆవిరిని సరఫరా చేయడానికి, ప్రైమరీ సర్క్యూట్లలో నీటి పీడనాన్ని పెంచడానికి, అధిక పీడనం వద్ద సబుల్డ్ నీటిని అందించడానికి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 1 ప్రైమరీ సర్క్యూట్లలో వివిధ లోడ్ల కింద స్థిరమైన పీడనాన్ని కొనసాగించడానికి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ కింద ప్రెజరైజర్ని అయితే ఉపయోగిస్తుందట. క్రింది వాటిలో అణుకర్మాగారాలలో నియంత్రణ రాడ్ల పనితీరు ఏది? నియంత్రణ, ఉష్ణోగ్రత, రేడియో ధార్మిక కాలుష్యాన్ని నియంత్రించడం, న్యూట్రాన్ శోషణ నియంత్రణ, ఇంధన వినియోగ నియంత్రణ. దీనికి ఆన్సర్ న్యూట్రాన్ శోషణ నియంత్రణ. క్రింది వాటిలో పర్యావరణ హితమైనది ఏది? శిలాజ ఇంధనాలు, సంప్రదాయ శక్తి వనరులు, పునరుత్పాదకేతర శక్తి వనరులు, సంప్రదాయేతర శక్తి వనరులు. దీనికి ఆన్సరు శిలాజ ఇంధనాలు. సముద్ర అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న మొదటి రాష్ట్రం ఏది? తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా. దీనికి ఆన్సరు తమిళనాడు. భారత ప్రభుత్వ విద్యుత్ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? 1983, 2003, 2001, 1999. దీనికి ఆన్సర్ 2003. కార్బనైజేషన్ ప్రక్రియలో చనిపోయిన వృక్ష సంపద ఈ విధంగా మారుతుంది: సహజ వాయువు, పెట్రోలియం, షెల్ గ్యాస్, బొగ్గు. దీనికి ఆన్సర్ షెల్ గ్యాసు. క్రింది వాటిలో ఒకటి శిలాజ ఇంధనం కాదు, కానీ ఇది భూమి లోపలి పొరల్లో లభ్యమవుతుంది: షెల్ గ్యాసు, బొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం. దీనికి ఆన్సర్ షెల్ గ్యాసు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ 3 మరియు 4లో చేర్చిన అంశం ఏమిటి? పరిరక్షణ ఉండును కానీ జరిమానా కొంచెం తక్కువ, అట్టి మొక్కలు మానవుని వ్యవసాయానికి హానికరం అందుకు జరిమానా అధికం, కొన్ని మొక్కలు పెంపకం నిషేధం. ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి పరిరక్షణ ఉండును కానీ జరిమానా కొంచెం తక్కువ. 112 భారత జీవ వైవిధ్యానికి సంబంధించి సిలోన్ ప్రాగ్ మౌత్, కాపర్ స్మిత్, బార్బెట్, గ్రే చిండ్, మినివైట్, వైట్ థ్రోటెడ్ రెడ్ స్టార్ అంటే ఏ రకం ప్రాణులు? పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు, ఒక కోతి జాతికి సంబంధించినవి. ఇవన్నీ పక్షి జాతికి సంబంధించిన వన్యప్రాణులు అన్నమాట. భారతదేశంలో 2020లో 10 చిత్తడి నేలలకు రామ్సర్ గుర్తింపు అయితే లభించింది. అవి స్టేట్మెంట్ ఏ నందూరు మాధవేశ్వర్ మహారాష్ట్ర, నవాబ్గంజ్ పార్వతి ఆగ్రా, సమాన్పూర్ సమ్డి సరసాయి నగర్ ఉత్తరప్రదేశ్లోనివి, కేశవపూర్ మియాని బియాస్ రిజర్వు నంగల్ పంజాబ్డి, గియో లాడియో రాజస్థాన్ సంబంధించినవి, రేణుకా హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన. పై వాటిలో సరైనవి ఏమిటంటే ఏబిసి మొత్తం 3 సరైనవే. క్వశ్చన్ నెంబర్ 114. ఈ క్రింది ఏ పులులు ప్రాంగణం సరిగా జత చేయబడలేదు? మధ్య భారతంలో తూర్పు కనుమలు సిమిపాల్ సట్కో సింగ్, ఈశాన్యంలో మానస్ ముక్పా, పశ్చిమ కనుమలలో నాగర్హల్లే, మధుమలై వాయనాడ్, శివాలిక్ పర్వతాలు అండ్ గంగా మైదానంలో రణతంబోర్ కూనో మాధవ్. దీనికి ఆన్సర్ ఇది శివాలిక్ పర్వతాలను గంగా మైదానం, రణతంబోర్ తప్పు, మిగిలిన కరెక్ట్ అనమాట. ఏవి సరిగ్గా జతపరచబడలేదు? వన్యప్రాణి సంరక్షణ సవరణ చట్టం 2022 ప్రకారం షెడ్యూల్ 2 రెండవ షెడ్యూల్లోని అంశం ఏది? అత్యధిక స్థాయి రక్షణ కల్పించే జంతువులు, కొంత తక్కువ స్థాయి రక్షణ కల్పించే జంతువులు, సంరక్షించే జాతులు, సిటీ సైట్స్లోని అపెండిక్స్లో పేర్కొన్న జాతులు. దీనికి ఆన్సర్ 2 కొంత తక్కువ స్థాయి రక్షణ కల్పించే జంతువులు. ఖజిరంగా జాతీయ ఉద్యానవనానికి దక్షిణాన ఉన్న కొండలు కింది వానిలో ఏవి? గారో కొండలు, మిజో కొండలు, అబోర్ కొండలు, మికీర్ కొండలు. దీనికి ఆన్సర్ మికీర్ కొండలు. ఈ క్రింది వాటిని పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ శేషాచలం అడవులలో స్థానియ ఎండమిక్ జాతి ఎర్రచందనం. శ్రీకాకుళం జిల్లాలో అరుదైన మొక్క సైకస్ పిరికా. ఆంధ్రప్రదేశ్లో అరుదైన వృక్షజాతి ఫెర్ని చెట్టు. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. అన్నీ సరైనవే. దీనికి ఆన్సర్ ఏబిసిడి. ఈ క్రింది అటవీ పరిశోధన కేంద్రాలను పరిశీలించండి. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, ఫారెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్. పై వాటిలో డెహ్రాడూన్లో లేని అటవీ పరిశోధన కేంద్రం ఏమిటి? డి మాత్రమే మిగిలినవన్నీ డెహ్రాడూన్లో ఉన్నాయి. ఇది తప్ప మిగిలినవన్నీ డెహ్రాడూన్లో ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఏర్పాటైన సంస్థ లేదా సంస్థలు ఏవి లేదా ఏది? నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, సెంట్రల్ జూ అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, పైవన్నీ. దీనికి ఆన్సర్ పైవన్నీ. భారతదేశంలో జాతీయ పార్కులు 106 ఉండగా ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వ్యర్థాల నివారణకు గల చర్యలేవి? ఏ 3Rsను చేయాలి, బి వ్యవసాయంలో కృత్రిమ ఎరువులు క్రిమి సంహారకాల స్థానంలో జీవ ఎరువులు జీవ క్రిమి సంహారకాలను వినియోగించాలి, ఓకే. సి వచ్చేసి గృహ వాణిజ్య వ్యవసాయ వ్యర్థాలను కంపోస్ట్గా మార్చి విద్యుత్ ఇంధనాలను ఉత్పత్తి చేయాలి, రెమిడియేషన్ చేపట్టి వ్యర్థాలలోని హానికర పదార్థాలను విచ్ఛిన్నం చేసి వాటిని హానిరహితంగా మార్చాలి. దీనికి ఆన్సర్ మొత్తం ఏబిసి మరియు డి అనమాట. ఆన్సర్ వచ్చేసి శానిటరీ ల్యాండ్ ఫిల్లో ఉన్న సేంద్రియ పదార్థం కుళ్ళిపోయినప్పుడు ఏ వాయువు ఉత్పత్తి అవుతుంది?
శానిటరీ ల్యాండ్ ఫిల్లో ఉన్న సేంద్రియ పదార్థం కుళ్ళిపోయినప్పుడు ఉత్పత్తి అయ్యే వాయువు మీథేన్. క్రింది వాటిలో ఘన వ్యర్థాలను డంప్ చేయడానికి ఉపయోగించే పురాతన మరియు అత్యంత సాధారణ పద్ధతి దహనం, భస్మీకరణం, పైరోసిస్, ల్యాండ్ ఫిల్. దీనికి ఆన్సర్ ల్యాండ్ ఫిల్. ఇన్సిటు రిమెడియేషన్ సమయంలో క్రింది ప్రధాన సాంకేతికతలో ఏది ఉపయోగించబడదు? బయోస్టార్డింగ్, బయోవెంటింగ్, ఇంజెక్షన్ రికవరీ, బయోలెమిన్సిస్. దీనికి ఆన్సర్ బయోలెమిన్సిస్. జలావరణ వ్యవస్థలో ఆమ్ల వర్షాల కారణంగా మొదటిగా ప్రభావితమయ్యే జీవులు ఏవి? మొలస్కా జీవులు, చేపలు, కీటకాలు, పైవన్నీ ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మొలస్కా జీవులు. జెట్ విమానాలు చేసే ధ్వని కాలుష్యం ఎంత డెసిబల్స్ లేదా డెసిబల్స్ ఎన్ని? దీనికి ఆన్సర్ 110 నుంచి 180 డెసిబల్స్. వాయు కాలుష్య నివారణ చట్టం సవరణను ఏ సంవత్సరంలో చేశారు? 1987, 2000, 1988, 2001. 1987లో చేశారు. ఎంఫీసిమా అనే వ్యాధి కలగడానికి కారణమైన కాలుష్య కారక వాయువు ఏది? కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. దీనికి ఆన్సర్ నైట్రోజన్ డయాక్సైడ్. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ గాఢత ఎంత శాతం పెరిగితే కిరణజన్య సంయోగ క్రియ రేటు తగ్గి పంట దిగుబడి పోవును? దీనికి ఆన్సర్ 1%. మొలస్కా జీవులలో ఉన్న కర్బనము దేనితో తోడ్పడును? కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం మోనాక్సైడ్. దీనికి ఆన్సర్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి రిఫ్రిజిరేటర్లు, ఏసీలలో క్లోరోఫ్లోరో కార్బన్ల స్థానంలో దేన్ని ఉపయోగించాలి? బయోఇథనాల్, హైడ్రోజన్, అమ్మోనియా, మీథేన్. దీనికి ఆన్సర్ అమ్మోనియా. సెంట్రల్ మోటార్ వాహనాల చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1939లో వచ్చింది. యుఎన్ఓ యొక్క ప్రపంచ సుస్థిర రవాణా సదస్సు మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? అష్కాబట్లో జరిగింది. సఫార్ ఎయిర్ ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసును? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. స్మార్ట్ టవర్స్ ప్రాజెక్టును ఎవరు చేపట్టారు? ఐఐటి బాంబే వారైతే చేపట్టారు. ప్రపంచంలో మొదటిగా హరిత గృహ వాయువుల పరిశీలనకు ఉపయోగించిన తొలి ఉపగ్రహం ఏది? ఇబుకి, ఒరైసిస్, నాసికై, చాంగే 4. దీనికి ఆన్సర్ ఇబుకి. ఈ క్రింది వాటిలో మానవ జాతి యొక్క ఏ కార్యకలాపం గ్రీన్ హౌస్ వాయువులను వాతావరణంలోకి వదిలిపెట్టదు? అధిక వాహనాలను అమ్మడం, వన నిర్మూలన, తోటల పెంపకం, శిలాజాల ఇంధనాలను తగలబెట్టడం. దీనికి ఆన్సర్ తోటల పెంపకం. ఓజోన్ క్షీణత అంటే ఏమిటి? ప్రయోగశాలలో ఓజోన్ తయారు చేయడం, సహజ పరిస్థితిలో ఓజోన్ రూపొందించడం, ఓజోన్ కాలుష్య ఆనవాళ్లు ప్రతిస్పందించి ప్రాణవాయువు ఆక్సిజన్ విడుదల చేయడం. దీనికి ఆన్సర్ సి మాత్రమే. ధరిత్రి దినంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 22వ తేదీ. ఐక్యరాజ్య సమితి శీతోష్ణ స్థితి మార్పు సమావేశం 2015లో చేయబడిన తీర్మానం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతను ఎంత మేరకు తగ్గించడానికి నిర్ణయించారు? ఎంత మేరకు తగ్గించడానికి? 2% కన్నా తక్కువ, 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ. యుఎన్ఓ యొక్క 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎజెండాను తెలుపగలరు? దీనికి ఆప్షన్ 1 లక్ష్యాల సాధనకి ఆర్థిక వనరుల సమీకరణ, లక్ష్యాల సాధనకి అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించడము, సాంకేతిక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నటకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేయుట, వాణిజ్యమును పెంపుదల చేయుటకు ద్వారా అభివృద్ధి చెందుతున్న 14 దేశాల ఎగుమతుల వృద్ధికై సహాయం చేయుట. దీనికి ఆన్సర్ 2. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రకారం ప్రపంచంలోని నగరాలు 3% భూమిని ఆక్రమించుకున్నాయి. కానీ మొత్తం కర్బన ఉద్గారాల్లో 15 ఉద్గారాలలో వీటి వాటా ఎంత? 75%. కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించి సరి అయినది ఏది?
ఇది కార్బన్ యొక్క అసంపూర్ణ దహన ఫలితంగా ఉత్పత్తి చేయబడినది. ఇది అత్యంత హానికరమైన గ్రీన్ హౌస్ వాయువు మరియు ఓజోన్ క్షీణతకు కూడా కారణం. దీనికి ఆన్సర్ ఏ మాత్రమే. ఈ క్రింది గ్రీన్ హౌస్ వాయువులను మొత్తం భూతాపానికి వాటి సాపేక్ష సహకారం యొక్క పెరుగుతున్న అత్యల్పం నుండి అభిక్యానికి అమర్చండి. దీనికి ఆప్షన్ స్టేట్మెంట్ ఏ మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చారు. దీనికి ఆన్సర్ బిఏసి. క్రింది వాటిలో శీతలీకరణగా ఉపయోగించబడినది ఏమిటి? హైడ్రోజన్ పరాక్సైడ్, డైహైడ్రోజన్, క్లోరోఫ్లోరోకార్బన్, భారజలం. దీనికి ఆన్సర్ సిఎఫ్సి, క్లోరోఫ్లోరోకార్బన్. క్రింది వాటిలో వేటిని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అని అంటారు? గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్, పైవన్నీ. దీనికి ఆన్సర్ పైవన్నీ. క్రింది వాటిలో ఏ వ్యాధికి వ్యాక్సిన్ను లూయి ప్యాస్చర్ కనుగొనబడలేదు? రాబీస్, యాంథ్రాక్స్, కలరా, స్మాల్ పాక్స్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని భారతీయ వైద్య పద్ధతులు హోమియోపతి విభాగానికి కేంద్ర ప్రభుత్వం ఏమని నామకరణం చేస్తుంది? ఆరోగ్య, ఆయుష్, నేచురా, పైవేవి కావు. దీనికి ఆయుష్. ప్రమాదకరమైన డెంగ్యూ వ్యాధి వైరస్ను వ్యాప్తి చేసేది ఏది? ఆడ అనాఫిలిస్ దోమ, ఆడ క్యూలెక్స్ దోమ, ఆడ ఏడిస్ ఈజిప్ట్ దోమ, ప్లాస్మోడియం. దీనికి ఆన్సర్ ఆడ ఎడిస్ ఈజిప్ట్ దోమ. ప్రపంచంలోని ఎయిడ్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 3వ స్థానం. థ్యాంక్ యూ.